అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాపట్ల జిల్లా అడవి పంచాయతీలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు గత కొద్ది రోజులుగా తమ సమస్యల కోసమైతే రోడ్డెక్కిన పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదే ప్రాంతంలో ఇదే సీమౌత్ అంటారు. ఈ సీమౌత్ నుంచి ఒక సముద్రంలోకి బోటు వెళ్ళాలన్నా రావాలన్నా పూర్తిగా కూడా కావాల్సిన సౌలభ్యం కోసం ఇక్కడ నీళ్లు అదేవిధంగా వెళ్ళే మార్గం కూడా సజావుగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆక్రమణకు గురవడం వల్ల నీరు సరిగా లేక ఇదిగో చిన్నపాటి బోటు కూడా సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనము నేరుగా విజువల్స్లో చూడొచ్చు. దీనికి ఎందుకంటే ఈ ప్రాంతం అనేది నీరు ఎక్కువగా ఉన్నట్టయితే ఎటువంటి బోటు కూడా సునాయాసంగా సముద్రంలోకి వెళ్ళటం కానీ సముద్రంలో నుంచి ఒడ్డుకు రావడం కానీ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మత్స్యకారులు మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఇదే సమస్య మా వల్ల కూడా ఈ సమస్య వల్ల మేము అనేక ఇబ్బందులు పడతాము. రానున్న రోజుల్లో కూడా ఈ సమస్య జటిలమయ్యే పరిస్థితుంది. ఎందుకంటే వర్షాకాలంలోనే ఈ విధంగా ఉంటే వచ్చేది వేసవకాలంలో లేకపోతే అదేవిధంగా శీతాకాలంలో కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది. నీటి నిల్వ కూడా ఉండలేని పరిస్థితి, ఎందుకంటే ఆక్రమణకు గురైతే అని చెప్పేసుకుని అన్నారు. దానికోసమే వీరు చేసిన పోరాటం ఫలితంగా కూడా జిల్లా కలెక్టర్ కూడా స్పందించి దీన్ని పూర్తిగా కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ తాత్కాలికంగా కొన్ని మరామతులు చేసి 1 నెల రోజులు విచారణ అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కూడా వారు పూర్తిగా కూడా వారికి న్యాయం చేస్తారని చెప్పేసి కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా మత్స్యకారులు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు వచ్చిన ఆ కలెక్టర్ గారి నిర్ణయం వారు ఏ విధంగా తీసుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా మీరు నిరసన చేశారు, ముఖ్యంగా సీమౌత్ గురించి. ఇక్కడ టెంట్ వేసుకుని కూడా ధర్నా చేశారు, కలెక్టరేట్ వరకు కూడా వెళ్ళి నిరసన చేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్, బాపట్ల జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుంది, ఏ నిర్ణయం తీసుకున్నారు? జిల్లా కలెక్టర్ గారు నిన్న మేమందరూ కలెక్టర్ దగ్గరికి వెళ్తారుగా మా మత్స్యకారుల ఒక జీవితాల్లో ఒక ఆనందాన్ని కలిగేశారు. మంచి మాట చెప్పారు. ఎందుకంటే టెంపరీగా ఇప్పుడు ఏదైతే కాలువ పూర్తి చేయడం బొర్ల వెంకటరావు ఆయన ఆ కాలువని మరమ్మత్తు అంటే జస్ట్ ఒక కాలువ రిపేర్ లోన్ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు తీసి మీ బోట్లలో మార్గం చేస్తాను. తర్వాత ఒక కమిటీ వేసి ఒక నెలలోపు ఆ కమిటీతో మీ కాలువ ఏదైతే ఎల్ షేప్లో ఉందో అదే ఎల్ షేప్లో కాలువ తవ్వించి మార్గం చేద్దాం అనేసి మాకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది సార్. దాని విషయం మేము అందరూ మా మత్స్యకారులు చాలా ఆనందంగా ఉన్నారు. అదే మాట ప్రకారం ఉదయం నుంచి నిన్న నైటు ఏదైతే మాట చెప్పాడో కలెక్టర్ గారు, ఆ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా ఉన్నతాధికారులు పంపించారు సార్. నిన్న నైటు ఎమ్మటే జేసీబీ పంపించి మా దగ్గరికి విఆర్ఓ, సెక్రటరీ, సర్వేయరు, ఎంఆర్ఓ, ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించి నిన్న నైట్ కాడి నుంచి వర్క్ స్టార్ట్ చేయించారు సార్. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు సార్. వర్క్ చేస్తూ ఉండగానే మా బోట్లు ఆల్రెడీ ఫిషింగ్ వెళ్ళడం కూడా జరిగాయి సార్. ఇంకా కొన్ని బోట్లు చూస్తే మన కొన్ని బోట్లు అట్లా తగిలిపోతున్నాయి సార్. పార్ట్ టైంలో బాగా తగిలిపోతున్నాయి. వాటిని కూడా జేసీబీతో తవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు కలెక్టర్ గారు స్పందించి బాగా బాగుంది. మళ్ళీ ఇదే మాట మా కమిటీ చెప్పాడు కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకుండా అది కాలువ ఎల్ షేప్లు తవ్వి మార్గం చేస్తానని ఇంకా మేము అనుకుంటున్నాం సార్. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదే షేప్ తవ్వి మాకు ఇంకా దీనికి అనుగుణంగా మా ఫిషరీస్ ద్వారా ఒక 2 కోట్ల అమౌంట్ ఉందని చెప్పారు సార్. ఆ 2 కోట్ల అమౌంట్ కూడా ఈ కాలువ కోసం పెట్టి దీన్ని ఇంకా డెవలప్ చేసి అటు ఇటు రాళ్ళు కొట్టేసి వీలైతే ఇక్కడ ఆర్బర్ వచ్చే మార్గం కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు ఈ ఆక్రమణ మీద గత కొద్ది రోజులుగా నిరసన తెలియజేశారు. అసలు మొత్తము ఇక్కడ ఈ సీమౌత్ కింద ఎంత విస్తీర్ణంలో ఈ సీమౌత్ ఉండేది, ఎంత ఆక్రమణకు గురైంది అనుకుంటున్నారు? అసలు మీరు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేయడం, కలెక్టర్ గారు మీకు ఏదైనా హామీ ఇవ్వడం కూడా జరిగిందంటారా? ఇక్కడ విస్తీర్ణం అంటే సార్ అక్కడ మనం బ్రిడ్జి దగ్గర చూస్తుంటాం సార్, ఎంత విస్తీర్ణం ఉందో సేమ్ అంత విస్తీర్ణం ఇక్కడ ఉంటుంది సార్. అదే విస్తీర్ణం వీళ్ళు విస్తీర్ణి ఒకప్పుడు ఒక 5 నుంచి 6 బోట్లు ఒకేసారి వెళ్ళిపోతుంది సార్ కాళ్ళలోని సముద్రంలోకి. ఇప్పుడు ఒక బోట్ వెళ్ళాలని కూడా ఇబ్బందిగా ఉంది సార్. దాన్ని ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశాలు మరొక కాలువ తవ్వడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాలువ పూడ్చిన బొర్ల వెంకటరావు ఉన్నాడో ఆయన మీద ఆ బొర్ల వెంకటరావు మీద చర్య తీసుకొని ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేశారు సార్. అదేవిధంగా ఈ స్థలాన్ని ఎక్కడైతే వేరే స్థలం ఉందో ఈ స్థలాన్ని మొత్తం ఆయన కబ్జా చేసిన స్థలాన్ని మొత్తం బయటకు తీసి ఇక్కడ డీకే ల్యాండ్ ఉంది సార్ 3 ఎకరాల 42 సెంట్లు. ఆ 42 సెంట్లు ఆయన ఆక్రమించారు కాబట్టి ఆ 3 ఎకరాల 40 సెంట్ల నుంచి కాలువ ఎల్ షేప్లు తవ్వేసి మాకు స్థానం ఆజ్ఞాయించారు సార్. ఇది మీరు చెప్పండి. ఈ గత కొద్ది రోజులుగా ఇదే ప్రాంతంలో మీరు నిరసన తెలియజేశారు, కొంత ఆక్రమణకు గురైందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు ఈ తాత్కాలికంగా. నిజంగా పూర్తిగా కూడా మీకు సత్వర న్యాయం జరిగిద్దని మీరు భావిస్తున్నారా? అంటే మీకు పూర్తిగా న్యాయం జరిగిద్దని మీరు అనుకుంటున్నారని? ఎందుకంటే దీంట్లో పాలకుల హస్తం కూడా ఉందని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది.
ప్రసారం ఏం లేదండి. ఇందులోని మా ఊళ్ళోనే పెట్టి డబ్బులు ఇచ్చామని కొందరు వెంకటరావు గారు చెప్పారు. అది ఎంతవరకు సాధ్యం కాదు. వీళ్ళకి మా మీద బురద జల్లి మమ్మల్ని విన్సెట్ చేయాలా, ఇల్లు గోల పెడితే దీని జోలికి రాలో అని ఇలా ప్రకటించాడు. అయినా మా అంతా కలిపితోటిగా ఉండి దండయాత్ర చేసి కలెక్టర్ ఆఫీస్ని పుట్టితే తర్వాత కలెక్టర్ గారు మాకు ఇచ్చిన హామీ అంటే మీకు ఏ లెవెల్లో ఉందో ముందు పూడ్చి సీమోతు ఆ లెవెల్లోకి నాకు 1 year 4 రోజులు టైం ఇవ్వండి. 4 రోజుల్లోని ముందు మీ బోట్లు ఏట పంపించేస్తాం, మీ మత్స్యకారులు ఇబ్బంది పడకూడదు. ఇప్పటికే 10 రోజుల దగ్గర పడుతుంది ఏట నుంచి. ఇప్పుడు ఆ బోటు 4 రోజులు పోయిన తర్వాత నేను అది సమస్త మిగతా ఆఫీసులతో చేసి ఎంక్వైరీ చేసి నేను చేసి మీ బోతుని కాలువని మీ పాతకాలం మీకు అప్పచెప్పుదామని మాకు హామీ ఇచ్చారండి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇదే సమస్య మీద గత కొద్ది రోజులుగా కూడా మీరు నిరసన తెలియజేస్తున్నారు. ఆ టైంలో కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు మీరు, ఏంటి మాకు ఇలా జరుగుతుందని చెప్పేసి. ఆ టైంలో మీకు ఏమనిపించింది? మీకు ఇప్పుడు కలెక్టర్ గారు ఒక హామీ ఇచ్చి న్యాయం చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ టైంలో అంటే సార్ సుమారు మాకు 2000 బోట్లు సార్. 2000 బోట్లు అంటే సుమారు 6 నుంచి 7 కుటుంబాలు ఒక బోటు ఆధారపడి సార్. ఈ బ్యానిపేట్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఎప్పుడు అడగాలని బ్యానిపేట్ అయిపోయింది. అయినా సరే మా వాళ్ళు వేటకాలని ఇబ్బందికరంగా ఉండేది సార్. ఆ టైంలోనే ఈయన వెంకటరావు కాలు పూడ్చడం వల్ల మా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతుంది. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముందు మీరు ఏటకెళ్ళే మార్గం చేస్తాను, తర్వాత నేను కాలు తవ్వుతానని చెప్పారు సార్. ఈ విషయంలోని కలెక్టర్ గారు కూడా చాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీ రిపోర్టర్ సార్ మా విషయాన్ని గవర్నమెంట్ వారు తీసుకెళ్ళాం సార్. మా మత్స్యకారుల తరఫున ఆర్టీ వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అదేవిధంగా మా తరఫున మా ఊరు ప్రజా సంఘాల నాయకులు చాలామంది వచ్చారు సార్. రవి గారిని చాలామంది ప్రజా సంఘ నాయకులు వచ్చారు సార్. వాళ్ళు కూడా మా ఈ యొక్క మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఈ విధంగా మా యొక్క నిరసన తెలియజేస్తూ మా అందరికీ వాళ్ళకి తోడ్పడి సహాయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఇది మొత్తానికి కూడా తమ న్యాయమైన సమస్య కోసం గత కొద్ది రోజులు అంటే జూన్ 16వ తారీఖు దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి నిరసన ఈ రోజైతే ఒక కొలిక్కి వచ్చింది. దానికి ఆర్టీవీ సహకారం ఎంతో ఉంది. ఆర్టీవీ ఇక్కడ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మత్స్యకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించడం కోసం కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పనులు, అదేవిధంగా కమిటీలు వేయటం కూడా తమకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ అన్ని నిర్మాణాలు కానీ ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది అని చెప్పేసి కూడా మత్స్యకారులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, అడవి పంచాయతీ, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.